58 మందికి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు రావడం జరిగింది. ప్రజలు మా నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము మా పార్టీ నాయకులందరూ కలిసి ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు 53 మందికి 58 మందికి దాదాపు 28 లక్షల రూపాయలు ఈరోజు రావడం జరిగింది. ఇంకా 47 చెక్కులు ఇంకా పెండింగ్ లో ఉన్న ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. టోటల్ గా 27,63,675 రూపాయలు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా పెండింగ్ ఉన్న చెక్కులు చాలా ఉన్నాయి, ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి. దయచేసి నియోజకవర్గ ప్రజలకు, మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ తెలియజేయడం ఏమంటే, ఎవరైనా ఇది ప్రతిదూరి చెప్తా ఉన్నాం, ఎవరైనా సొంత ఖర్చులతో హాస్పిటల్లో చేయించుకున్న వాళ్ళు మీరు పోయి అక్కడ మా నియోజకవర్గంలో మా వార్డులో కానీ నాయకులు కానీ గ్రామంలో నాయకులు కానీ వాళ్ళకి తెలియజేస్తే నిన్న ఒక ముగ్గురు వచ్చారు. వాళ్ళు 2 రోజులు తిరుగుతూ ఉన్నారంట. నేను దొరకడం లేదు, అబ్బాయి దొరకడం లేదు, తొందరగా దొరకడం లేదు. నేను అందుకే వాళ్ళకి తెలియజేస్తాను, దయచేసి మీరు మా దగ్గరికి వచ్చి 2-3 తూర్లు తిరిగి 2 రోజులు తిరిగారంట. నాకే బాధ అనిపించింది. నేను నిన్న ప్రకృతి గారు చెప్పేసి అక్కడ పోయాము, మొన్న రోజు జాలమంచిలో మా ఎక్సర్పంచ్ చెప్పేసి అక్కడ పోయాము, వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అన్న వేరే పనికి అన్న వెళ్ళిపోయారు. నేను అందుకే వాళ్ళు చెప్పాను, మీ ఏరియాలో మా నాయకులు ఉంటారు, పట్టణంలో వాళ్ళు మళ్ళీ మా నాయకులు ఉంటారు, వాళ్ళ ఆ ఏరియాలో మీకు తెలుసు నాయకులు ఎవరు, వాళ్ళు పిలుచుకొని వచ్చేస్తే వాళ్ళు మనం కనుక్కుంటారు, మేము ఎక్కడ ఉన్నామనేది కనుక్కుంటారు, మీకు ఐడియా ఉండదు అని చెప్పారు వాళ్ళు. ఇలా ఉదాహరణలు కొన్ని ఉన్నావు కాబట్టి మీడియా సోదరులందరూ సంవత్సరాలుగా చెప్తున్నా, మీరు దయచేసి ఈ వార్త ప్రజల్లోకి పోనివ్వండి. మా గ్రామంలో ఉండే నాయకుల్ని, మా వార్డులో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకి వాళ్ళ సమక్షంలో కుటుంబ నాయకులు ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ కుటుంబ నాయకులు సంప్రదిస్తే ఖచ్చితంగా మాకు సంప్రదిస్తారు. మాకు కానీ సోదరులు పార్సార్థి గారు కానీ సంప్రదిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా 1 నెలలో వాళ్ళకి చెక్కులు ఏర్పాటు చేస్తామని చెప్పి ఏ జరుగుతుంటే ప్రజలందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ పార్టీలు ఖచ్చితంగా, పార్టీలు సంబంధం లేదు, పార్టీలు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోమని చెప్పి ప్రతి ఒక్కరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, మరి మీడియా సోదరులందరికీ నమస్కారం తెలుసు. థ్యాంక్ యూ.